మాట్లాడుకోవటాలు లేవు. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రుద్రాంశ్ అయితే గోల 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 చేస్తున్నాడు, కొత్తగా నేర్చుకున్నాడు కొత్త అల్లరి. ప్రస్తుతం నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ టైంలో మొత్తం డే అంతా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. బట్ రుద్రాంష్తో అసలు అవ్వట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడు మధ్యాహ్నం వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయితే వాడి గోల ఎలా ఉంటుంది అని నేను క్యాప్చర్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను ఈవేళ. సో చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం వాడు ఏం చేస్తున్నాడు అనేది మీరు కూడా ఒక లుక్ వేసేయండి. హనుమాన్ చాలీసా చూస్తున్నాడు ప్రస్తుతానికి. హలో హలో జున్నో జున్నో, ఏం చేస్తున్నావు? అటు చూడండి, ఆ కబ్బోర్డ్ అంతా ఓపెన్ చేసేసాడు. ఓపెన్ చేసేసి చక్కగా ఇక్కడికి వచ్చి ఇలా కూర్చున్నాడు. సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనేది మీరు కూడా చూసేయండి. మీరు ఆల్రెడీ నా రీల్స్లో చూసుంటే కనుక చూసే ఉంటారు చాలామంది. నేను వీటికి రిమోట్ అనేది నేను సిలికాన్ రిమోట్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నార్మల్ రిమోట్ని ఇలా కొట్టి ఇరిపేస్తున్నాడు, అందుకని సిలికాన్ రిమోట్ తీసుకున్నాను. సో ఈ సిలికాన్ రిమోట్ని చూడగానే ఎలా ఎగ్జైట్ అవుతాడో అనేది మీరు కూడా చూసేయండి. జున్నో జున్నో జున్నో, అసలు చూసారా? అసలు మాట్లాడుకోవటాలు లేవు. నేను డేలో ఒక 15 మినిట్స్ అయితే నేను స్క్రీన్ టైం ఇస్తాను. అది కూడా నేను బాగా ఇంకా ఫుల్గా పని చేసుకోవాలి అన్నప్పుడే నేను స్క్రీన్ టైం ఇస్తాను అనమాట. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, పిల్లోడు ఇలాగా స్క్రీన్ ముందు కొంచెం కాసేపు ఇలా ఉంటాడు. నచ్చిన సాంగ్ అది కూడా హనుమాన్ చాలీసా ఎక్కువ పెట్టేదాన్ని. ఇంతకుముందు అయితే కూర్చుని మడత పెట్టి చూసేవాడు, ఇప్పుడు ఎందుకు ఆపాడు. ఇప్పుడు చూడండి, టీవీ ఆఫ్ చేసిన తర్వాత వాడి గోల ఎలా ఉంటుందో చూడండి. యాక్చువల్లీ ఇలాగా నేను నా ఫ్రెండ్ దివ్య అని ఇద్దరం ఉన్నామన్నమాట. సో మేమిద్దరం కూడా, మా ఇద్దరికి ఒకేసారి డెలివరీ అయింది, ఒకేసారి బేబీస్ ఉన్నారు 3 months గ్యాప్లో. ఇద్దరం ఇలాగే పడుతూ ఉంటాము, ఇలాగే వీడియో కాల్స్ చేసుకుని చెప్పుకుంటూ ఉంటామన్నమాట. నీ గోల ఏంటని, వీడి గోల ఏంటంటే ఎప్పుడూ తను అంటూ ఉంటుందన్నమాట, జున్ను చాలా సైలెంట్, జున్ను చాలా కామ్ గోయింగ్, అసలు ఏమీ అల్లరి చేయడు అని చెప్పి. నేను తనకి చూపించడానికి ఎస్పెషల్లీ చేస్తున్నాను ఈ వీడియో. అండ్ మా చెల్లి ఏంటే వాడిని అలా తిడుతున్నావు అంటది. సో వాడు చేసే అల్లరి మొత్తాన్ని క్యాప్చర్ చేసి ఫ్యూచర్లో కూడా వాడు చూసుకుని, అమ్మో నేను అమ్మని ఇంత ఇబ్బంది పెట్టానా అని చెప్పి ఫీల్ అవ్వాలి అని నేనైతే ఇవాళ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అటాక్ స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ అది దేవుడు గది అనమాట. వీడు ఇలా తిరుగుతూ ఉంటున్నాడని చెప్పి నేను మా హస్బెండ్ మొత్తం దేవుడు గదిని మొత్తానికి క్లోజ్ చేసి పెట్టేశాము, లేకపోతే వెళ్ళి మొత్తం అన్ని పీకుతున్నాడని చెప్పి. ఇప్పుడు రిమోట్ కింద పడిపోయింది కదా, దానికోసం తను పడే కష్టాలు చూడండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మళ్ళీ వేయింగ్ మిషన్ దగ్గరికి వచ్చాడు. ఆ వేయింగ్ మిషన్ ఎలాగో కింద ఉంది కాబట్టి, అందదు కాబట్టి సైలెంట్ అయిపోతాడు. జున్ను యూఎస్కే హాయ్ చెప్పు, ద చెప్పవా. ఇప్పుడు నెక్స్ట్ అటాక్ ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చింది. ఆ ఫ్రిడ్జ్ ఎటువంటి పరిస్థితుల్లో కదలదు కాబట్టి అలా కొట్టి వాకర్తో కొట్టి చూసుకుని వెళ్ళిపోతాడనమాట. ఆ బయటికి వెళ్ళడానికి అయితే కుదరదు తనకి, ఎందుకంటే అక్కడ గుమ్మం ఉంది కదా, అది దాన్ని దాటలేడు వాకర్తో. సో సేఫ్ అనమాట, అది రావట్లేదని బాధ. మీరు నా షార్ట్స్లో అయితే చూసుంటారు కదా, ఇంకా మాకు ఈ బిస్లరీ క్యాన్తో పని లేదు, మేము ప్యూరిఫైయర్ అయితే తీసేసుకున్నామండి. చాలా బాగా వర్క్ చేస్తుంది ప్యూరిఫైయర్ కూడా. నిన్నే ఫిట్ చేశారనమాట. పక్కనే ఫిల్టర్ కూడా తీసుకున్నాము ఎక్స్ట్రాగా, ఇది ఆక్వాగార్డ్. అండ్ మనకి ఇక్కడ హాట్ వాటర్ కూడా, లెఫ్ట్ సైడ్ హాట్ వాటర్ వస్తుంది, రైట్ సైడ్ ఏమో నార్మల్ వాటర్ వస్తుంది. నేను ఎస్పెషల్లీ మా హస్బెండ్ని అడిగాను, హాట్ వాటర్ కొంచెం కేటిల్లో అది ఇబ్బంది అవుతుంది, నాకు డైరెక్ట్గా మీరు తీసుకునేది ఇలా హాట్ వాటర్ ఉన్నది తీసుకోండి అని చెప్పి. సో నా ఇష్ట ప్రకారం సేమ్ అదే తీసుకున్నారు. అబ్బా స్టార్ట్ చేశాడండి.
ఇదే చూపిద్దాం అనుకున్నాను నేను మీకు. ఒక్కొక్కటి స్టార్ట్ చేశాడు. ఫస్ట్ గ్యాస్ కట్. జున్ను అది నీ మెడలో వేసేసుకుంటావమ్మా, మళ్ళీ తీయడానికి కష్టం కదా జున్ను. ఇప్పుడు ఇది పట్టుకున్నాడు కదా, విత్-ఇన్ 5 minutesలో ఇదైతే వదిలేసి మళ్ళీ ఇంకొక దాని వైపుకి వెళ్తాడు. అప్పుడు చూద్దాం మళ్ళీ. సరే తనంతట తను నించుండిపోయాడు మొత్తానికి. వాకర్లో వేసినప్పుడు అలాగే ఉండాలి, కూర్చున్నప్పుడు కొంచెం కాళ్ళు ఇలా మడతపడేలా ఉండి, నించున్నప్పుడైతే ఫుల్ నిలబడేలా ఉండాలన్నమాట. కొంచెం బ్రైట్నెస్ అది తక్కువ ఉంది, ఏమనుకోకండి. ఓయ్ దాక్కో దాక్కో మేక జున్ను చికరకు దిపీక. జున్ను ఇచ్చేయమ్మా, ఇది తప్పు తప్పు చెప్పు. ఇటు వస్తున్నావు, ఇటేం లేదు. పైప్ దొరికింది ఇప్పుడు ఆ పైప్ని పట్టుకుంటున్నాడు. ఏయ్ కన్నమ్మా తప్పు, ఏం చేస్తున్నావు? వదులు పైప్ని, తప్పు. 1, 2 అయితే అనుకోవచ్చండి, కానీ ఇన్ని కాపాడుకుంటూ రావాలంటే చాలా కష్టము. అందరూ న్యూ బోర్న్ స్టేజ్ కష్టం అని అనుకుంటారు, కానీ కాదు. ఇలాగా నడక వచ్చాక అయితే ఈ స్టేజ్ చాలా కష్టము. నేను ఆల్రెడీ అక్కడి నుంచి తీసి పెట్టాను కదా, మళ్ళీ చూడండి ఏం చేస్తున్నాడో. దాన్ని మళ్ళీ మీదేసేసుకున్నాడు ఆ బ్యాగ్ని. దా తప్పు జున్ను. ఏంటి మళ్ళీ వెళ్ళిపోయాడు పక్కకి. ఇప్పుడు మళ్ళీ వేరే వస్తువు ఎత్తుక్కుంటాడు అందులోంచి. తనకు నచ్చింది ఏది పడితే అలాగా తీస్తాడు, మళ్ళీ అలా కింద పాడేస్తాడు. అసలు చూసారా ఈ పిల్లోడు కింద నుంచి మీద నుంచి పడి కాలు 2 ఎత్తేసి అసలు పడిపోతావు అన్నా. మొత్తం కాళ్ళు మొత్తం ఎత్తి తీశాడు. జున్ను కాళ్ళలో ఎత్తి తీయచ్చా జున్నమ్మా? వీళ్ళకి నేను ముందు చెప్పినట్టు ఎన్ని వేలు పెట్టి బొమ్మలు కొనడం అయితే వేస్ట్ అండి. ఇలాగే చివరికి గిన్నెలతోనే ఆడుకుంటారు. మా అమ్మ చెప్తుంటే నేను వినలేదనమాట. గిన్నెలతో ఆడమంటావేంటి నా కొడుకుని, అది ఇది అన్నాను. కానీ నిజం, వీళ్ళు గిన్నెలతోనే ఆడతారు. వీడికి గిన్నెలే కావాలి. అది కూడా ఏంటంటే చూసి వేసుకుంటాడనమాట. ఒకసారి ఒక గిన్నె వాడాడు అనుకోండి, ఆడుకున్నాడు అనుకోండి, మళ్ళీ రేపు ఆ గిన్నె దగ్గరికి వెళ్ళడు. ఆ గిన్నె పక్కన ఉన్న వేరే గిన్నె దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు చూడండి ఆ గిన్నె పాడేశాడు, ఇంకో గిన్నె దగ్గరికి వెళ్తాడు. లేదు ఇప్పుడు వాటర్ క్యాన్ కావాలి ఆయన గారికి. ఆ ట్యాప్ ఓపెన్ చేసేసుకుని చేతులు కడుక్కుంటాడు. అదేంటో నాకు ఇప్పటికే అర్థం కాలేదు. నెక్స్ట్ జెప్టో కవర్ దగ్గరికి వెళ్తున్నాడు. కన్నా దా ఇలా వచ్చి, అదిగో నేను వాకర్తో లాక్కుని వస్తుంటే కవర్తో పాటు వచ్చేస్తున్నాడు వీడు. తప్పు తప్పు చెప్పు, తప్పు అమ్మ, తప్పు లాగను. జెప్టో కవర్ అది. ఇంకా మన మాట పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. దా ఉంటుందండి పిల్లలతో, అస్సలు ఈజీ అయితే కాదు. అలాంటి పిల్లల్ని కనొద్దు అని చెప్పట్లేదు. పిల్లలు ఉంటేనే హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్సే వేరు. నేను మా హస్బెండ్ అదే అనుకుంటాము, రోజు చూసుకుని మురిసిపోతుంటాం అనమాట. చూడండి అది ఓపెన్ చేశాడు కదా, మళ్ళీ దాని దగ్గరికి వెళ్తున్నాడు. యాక్చువల్లీ మాకు ఇక్కడ బుద్ధుడు బొమ్మ ఉంటుందండి, నేను మీకు ఆల్రెడీ చూపించాను. బుద్ధ ఉంటారనమాట బుద్ధుడు. ఆ బొమ్మని పగలగొట్టేశాడు. ఎలా లాగాడో కూడా నాకు ఇప్పటికే అర్థం కాదు. అక్కడే ఉన్నాను కానీ లాగేసి పగలగొట్టేశాడు. జున్ను ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? కన్నా కన్నా జున్ను కన్నా. నెక్స్ట్ ఇప్పుడు ఈ కబోర్డ్ని లాగేయాలన్నమాట. ఈ ర్యాక్ని లాగాలని చూస్తున్నాడు, బట్ పని అవ్వదు కదా, ఎందుకంటే అక్కడ అది అడ్డు ఉంది. ఎలా అవుతుంది? ఇప్పుడు ఆ బుడ్డోని లాగుదామని ట్రై చేస్తున్నాడు.
ఈ బొమ్మ నాకు చాలా ఇష్టం అండి. నేను కాకినాడలో చూశాను అనమాట. చూసి మా హస్బెండ్ని అడిగాను. ఆయన సర్ప్రైజ్గా మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్ళి నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. జున్ను పుట్టాక నేను జున్ను కోసమే తీసుకున్నాను అది. ఓ ఎక్కడికి వెళ్తున్నావు? వావ్ ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఈ కట్టెన్ అయితే దాన్ని అటు తిప్పి ఆ పైన రాడ్ ఎక్కడ పడిపోతుందా అని చెప్పి భయం వేస్తుంది అనమాట. అలా చేస్తాడు. కన్నా మళ్ళీ ఏదో కనిపించినట్టుంది. ఇంకా మనం కనిపించాం. సరే జున్ను, నేను వెళ్ళిపోతున్నాను. జున్ను నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. కాసేపు వీడికి కనిపించకుండా ఉందాం అనుకుంటున్నాను. అసలు ఏం చేస్తాడా అని నేను ఇప్పటిదాకా ట్రై చేయలేదు. చూద్దాం. జున్ను రిమోట్ ఇదిగో, రిమోట్ ఇది. ఈ రిమోట్ కోసం ఎంత దూరమైనా వచ్చేస్తాడండి. అసలు తీసుకుని అయితే చాలా మంచి పని చేశాను. టైం అయితే 1:30 అవుతుంది. నేను ఆల్రెడీ బై 10 కల్లా నేను వంట ఫినిష్ చేసుకుంటాను. ఎందుకంటే పిల్లడితో మళ్ళీ వండుతూ కూర్చుంటే కష్టం కదా. సో మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా చూసుకుంటారు. పాపం చాలా కష్టపడతారు. తను కూడా నాతో పాటు ఈక్వల్గా. అండ్ తనైతే బాబుని 10:30, 11 దాకా అయితే చూసుకుంటారు. నేను ఈలోపు మొత్తం వంట లేకపోతే ఇంట్లో పని మనిషి అయితే నాకు అంట్లు తోమి కొంచెం రోజు గదులు తడిబట్ట పెడుతుంది అనమాట. ఎందుకంటే పిల్లోడు ఉన్నాడు కదా, రోజు పెట్టిస్తాను. 2 పనులు అయిన తర్వాత నేను వంట అయితే కానిచ్చుకుంటాను అనమాట. అంట్లు ఈవినింగ్ రమ్మంటాను. ఎందుకంటే పొద్దున్న నా వంటకి తనకి ఇద్దరికి అడ్డొస్తుంది. చూడండి ఇప్పుడు ఈ రూమ్లోకి వెళ్ళిపోతాడంట. అండ్ ఎప్పుడు చూసినా మా హస్బెండ్ వర్క్ స్పేస్ మీదే వీడికి అన్ను ఉంటుంది. అది రూమ్ ఓపెన్ చేసి ఉంది కదా, రూమ్ ఓపెన్ చేస్తే ఇలా వెళ్ళిపోతాడు. జున్ను దావాలి దా జున్ను. డాడీ ఏమంటారు? నువ్వు చాక్లెట్వా? నువ్వు ఐస్ క్రీమ్వా? నువ్వు కూల్ డ్రింక్వా? నువ్వు కిట్ క్యాట్వా? నువ్వు ఓరియో బిస్కెట్వా? లేదు నువ్వు చాక్లెట్ బిస్కెట్వా? నువ్వు స్ట్రాబెర్రీవా? మరి నువ్వెవరివమ్మా? అమ్మ కొడుకువా? డాడీ కొడుకువా? డాడీ జున్నువా? వాడిలా నవ్వుతూ ఉంటేనే నాకు మా హస్బెండ్కి ఆనందం అనమాట. ఇంకా మొత్తం మా లైఫ్లో బెస్ట్ గిఫ్ట్ అంటే మాకు రుద్రాంశే. వాడికి ఎంతసేపు ఎత్తుకోమన్నా నేను ఈ రీజన్తోనే ఎత్తుకుంటుంటాను. ఎప్పుడు ఎక్కువ మ్యాక్సిమం ఏడిపించాడు. అప్పుడప్పుడు ఏదైనా పేచి పెడుతున్నప్పుడు మాత్రమే ఏడిపిస్తాడు. అంతే, బేర్ చేసేయచ్చు దాన్ని కూడా. పాపం వాడు ఏం చేశాడో వాటర్ ఓపెన్ చేస్తాడు. జున్ను వాటర్ ఓపెన్ చేస్తాడండి. ఓయ్ కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాడు. రుద్రాంశ్ ఇదండి మరి ఇలా ఉంటుంది రుద్రాంష్తో. నేను ఇంకా మీకు చూపించింది అయితే జస్ట్ 1% మాత్రమే చూపించినట్టు. ఇంకా చాలా 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 గోల్ చేస్తాడు. వాళ్ళ డాడీ హెడ్ ఫోన్స్ అయితే పాడేస్తాడు, లేకపోతే మా మొబైల్స్ పాడేస్తాడు. మొబైల్స్ అయితే అలవాటు లేదు, బట్ ఏంటంటే వాడికి నోట్లో పెట్టుకోవాలన్నమాట. పన్ను వస్తుంది కదా, సో ఆ పంటిని కొంచెం ఇలా అంటాడు. నా ఫోన్ మొత్తం స్క్రాచెస్ పెట్టేశాడు. నా ఫోన్ లోపల ఉంది. నా ఫోన్ మొత్తం స్క్రాచెస్ పెట్టేశాడు. పైన బుడ్డి పన్నుతో ఒకటి వచ్చింది, ఇంకా దాంతో స్క్రాచెస్ పెట్టేశాడు అనమాట. సో వెనకాల తిరుగుతాడు, నన్ను పిలుస్తున్నాడు. ఆడుకున్నంతసేపు ఆడుకుని నా దగ్గరికి వచ్చేస్తాడు ఎత్తుకోమని చెప్పి. అప్పుడు ఎత్తుకోకపోతే మటుకి ఇంకా నన్ను అరుస్తాడు అనమాట. వా అని ఇంకా యుద్ధం చేస్తున్నట్టే అరుస్తాడు. ఇప్పుడు మళ్ళీ ర్యాక్ ఓపెన్ చేయడానికి వెళ్ళిపోయాడు. అక్కడ టీవీ స్టాండ్ దగ్గరికి, టీవీ యూనిట్ దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు నెక్స్ట్ చైర్లో సామాన్లు ఉన్నాయి కదా, అది కావాలన్నమాట. సో ఇదండి, రుద్రాంశ్ కోసం అడుగుతున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తున్నారు అండ్ యూట్యూబ్లో కూడా కొన్ని కామెంట్స్ వస్తుంటున్నాయి, వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశాను. ఇది రుద్రాంశ్ అల్లరి శాంపిల్. అండ్ వీలైనప్పుడు నేను ఇంకా రికార్డ్ చేస్తూ వీడియోస్ అయితే పెడతాను. అండ్ ఏంటంటే ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను, చిన్నపిల్లల పేరెంట్స్కి. మేము కింద పెట్టే సామాన్లన్నీ అన్నీ మంచివేనండి. లైక్ ఏంటంటే కొంచెం పిల్లోడు ఆడుకున్నా సరే హార్మ్గా లేనివి అనమాట. అంటే లైక్ బ్యాటరీస్ ఇలాంటివి అయితే అస్సలు పెట్టకండి, ఎందుకంటే నోట్లో పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నేను కింద సామాన్లు పెట్టాను కదా, ఇది నేను డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను. కింద సామాన్లు పెట్టాను కదా, సామాన్లో కత్తి కటార్లు ఇలాంటివి అయితే అసలు ఉండదు, గరిటెలు ఇలాంటివి అయితే నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. చిన్న ఐటమ్స్ అయితేనే నేను అక్కడ పెడతామన్నమాట. అది కూడా గిన్నెలు, కుక్కర్ ఇలాంటివి అయితేనే ఉంటాయి. మా పన్నమ్మాయి చేత నేను పర్సనల్లీ ఏం చేయిస్తానంటే చూడండి, తోమినవి చిన్నవన్నీ ఇలాగా ఒక కుక్కర్లో వేయిస్తానమాట. సో దట్ ఇంకా అందులో అయితే ఉండవు. రుద్రాంశ్ కూడా తీసుకున్నా సరే ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. కొంచెం పప్పు గుత్తు, కత్తెర ఇలాంటివన్నీ కూడా తోమినవన్నీ ఇందులోనే వేస్తాను అనమాట, సీజర్స్ ఇవన్నీ. సో పేరెంట్స్ కేర్ తీసుకున్నప్పుడు చూసుకోండి కొంచెం కింద ఎలాంటి వస్తువులు పెడుతున్నామో ఏంటా అని చెప్పి. 4-5 కేసెస్ కూడా బయట జరగడం అయితే చూస్తూ ఉంటున్నాం కదా. అండ్ మీది ఓన్ హౌస్ అయితే కనుక కింద సాకెట్స్ ఉండకుండా చూసుకోండి, ఎలక్ట్రిక్ సాకెట్స్. వీళ్ళు వేలు పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. ఎంత పెద్ద పనిలో ఉన్నా సరే ఒక కన్ను వాళ్ళ మీద వేసేయడం అయితే చాలా మంచిది. నేనైతే మొత్తం 2 కళ్ళు ఏంటి, ఇంకో 3వ కన్ను కూడా అప్పు తెచ్చుకుని మరి వీడి మీద వేస్తాను నేను. ఇదండి మా రుద్రాంశ్ అల్లరి అయితే. నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను ఇంకా ఎక్స్ట్రా అల్లరి చేసినవన్నీ నేను రికార్డ్ చేసి అయితే మొత్తం అన్నీ ఒక వీడియోలో చూపిస్తాను. జున్వాలు అరవకూడదమ్మా. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ నుంచి నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీ మొబైల్కి వచ్చేస్తుంది. అప్పటి వరకు బై బాయ్.